నేను మీకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ జీవితాన్ని మార్చే మంచి చదువుని ఇస్తా. బాగా చదువుకోండి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు కేవలం ఒక ప్రకటన కాదు, తెలంగాణ రేపటి భవిష్యత్తుకు ఆయన ఇస్తున్న గ్యారెంటీ. నిజమే, ఆస్తి ఇస్తే కరిగిపోతుందేమో, అంతస్తులు ఇస్తే కూలిపోతాయేమో, కానీ తాతల కాలం నాటి పేదరికాన్ని సైతం తుడిచేసే ఏకైక ఆయుధం చదువు మాత్రమే అని నమ్మింది రేవంత్ సర్కార్. అందుకే మాటలకే పరిమితం కాకుండా తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ విప్లవాత్మక ఆలోచనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. కుల మతాల భేదం లేకుండా, పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే చోట అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముఖ్య ఉద్దేశ్యం. కార్పొరేట్ పాఠశాలలకు సైతం ఈర్ష్య పుట్టించేలా అద్భుతమైన క్లాస్ రూమ్స్, ఆధునిక ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలతో వందలాది ఎకరాల్లో ఈ విద్యా దేవాలయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఆరాకొరా వస్తులు అనే ముద్రుండేది. కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆ ముద్రను పూర్తిగా చెరిపేస్తోంది. ఇక్కడ చదివే ప్రతి పేద బిడ్డ రేపు గ్లోబల్ లీడర్ గా ఎదగాలనేదే ఈ ప్రభుత్వ సంకల్పం. కేవలం బతుకు తెరువు కోసమే కాదు, సమాజంలో తలెత్తుకుని బతికే సంస్కారాన్ని, విజ్ఞానాన్ని ఈ స్కూల్స్ ద్వారా అందిస్తున్నారు. పేదరికం నుంచి ప్రగతి వైపు, చీకటి నుంచి వెలుగు వైపు తెలంగాణను నడిపిస్తున్న రేవంత్ సర్కార్ విద్యా సంస్కరణలకు జేజేలు.